హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ లాలీపాప్స్. ఈ ఎగ్ లాలీపాప్స్ని నేను చెప్పిన స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. నిజంగా చాలా రుచిగా ఉంటాయి. అలాగే మీరు రెస్టారెంట్లో తిన్న ఫీల్ని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. మరి ఇలాంటి టేస్టీ ఎగ్ లాలీపాప్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ లాలీపాప్స్ తయారు చేసుకోవడానికి 3 గుడ్లు తీసుకొని బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న 3 గుడ్లు పై పెంకు తీసేసుకొని వాటిని తురుముకోవాలి. ముందుగా ఈ ఉడికించిన గుడ్లను ఇలా స్లోగా పైనుంచి కిందకు అనుకుంటూ ఈ గుడ్డును తురుముకోవాలి. ఈ గుడ్డును తురుముకునేటప్పుడు ఇలా మీడియం సైజ్ హోల్స్ ఉన్న బ్లేడ్ తీసుకోండి. మనం గుడ్డును తురిమేటప్పుడు ఇలా స్లోగా పైనుంచి కిందకు అనుకుంటూ తురుముకోవాలి. చూసారు కదా ఎలా చక్కగా వస్తుందో. మనం వెజిటేబుల్స్ని తురిమినట్టుగా కాకుండా ఇలా స్లోగా చాలా చక్కగా తురుముకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో పొడి పొడిగా. ఇప్పుడు ఈ తురుముకున్న గుడ్డులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఈ పచ్చిమిర్చిని కూడా సన్నగా ముక్కలు కోసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి తురిమిన అల్లం అలాగే తురిమిన వెల్లుల్లి వాటిని కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా పౌడర్స్ అన్నీ ఎగ్లో మిక్స్ అయ్యేటట్టు చక్కగా ఒక స్పూన్ తీసుకొని 2 నిమిషాలు కలిపారంటే అన్నీ సమానంగా కలిసిపోతాయి. ఇలా అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి అలాగే 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న మైదా పిండి మొక్కజొన్న పిండి కూడా బాగా కలిసేటట్టు ఒకసారి చేత్తో మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా మనం మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇట్లా ఒకసారి చేత్తో ముద్ద చేస్తే అది రౌండ్ షేప్ వచ్చేటట్లుగా ఉండాలన్నమాట. అలా గనక రాకపోతే మీరు ఇంకొంచెం మొక్కజొన్న పిండి లేదా మైదా పిండి ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు యాడ్ చేసుకోండి. తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలండి. ఈ బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఇక్కడ నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఈ బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఈ బ్రౌన్ బ్రెడ్ని గోధుమ పిండితో తయారు చేస్తారు. అలాగే మల్టీగ్రెయిన్ బ్రెడ్స్ కూడా ఉంటాయి. మీరు అదైనా వాడుకోవచ్చు. కానీ మైదాతో చేసిన బ్రెడ్ని అయితే అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకున్న బ్రౌన్ బ్రెడ్ పీసెస్ని ఇలా పౌడర్లా చేసుకోవాలి. పౌడర్లా చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. చూసారు కదా బ్రెడ్ క్రమ్స్ ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. తర్వాత ఒక ఎగ్ తీసుకొని ఇలా పగలగొట్టుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇలా పగలగొట్టిన ఎగ్ని ఒక విస్కర్తో చక్కగా విస్క్ చేసుకోండి. ఎగ్లో ఉండే వైట్ పార్ట్ అలాగే యోక్ పార్ట్ రెండు చక్కగా మిక్స్ అయిపోయి ఇలా నురగలా వస్తుంది. అప్పటిదాకా విస్క్ చేసుకోండి. తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ మిక్స్, ఆ ఎగ్ మిక్స్ని ఇలాగా రౌండ్ బాల్ షేప్ లాగా తయారు చేసుకొని దాన్ని ముందుగా ఈ ఎగ్లోకి ఒకసారి డిప్ చేసుకోండి. తర్వాత దానిని బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా దానిలో వేసుకొని అలా బ్రెడ్ క్రమ్స్ని మొత్తం పట్టించండి. ఇలాగా అన్ని బాల్స్ని రెడీ చేసుకోవాలి. మనం పిల్లలకి డైలీ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్స్ ఇలాంటివి కాకుండా ఇలా ఎగ్తో లాలీపాప్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే దీని టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి. తప్పకుండా మీరు మాత్రం ఈ రెసిపీ ట్రై చేయండి. చూసారు కదా ఇలా బాల్స్ అన్నిటిని చక్కగా రౌండ్ షేప్లో తయారు చేసుకొని వాటిని ఎగ్లో వేసి ఒకసారి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసి వాటిని బాల్స్ తయారు చేసుకోవాలి. మనం తీసుకున్న 3 ఎగ్స్ క్వాంటిటీకి ఇక్కడ మీడియం సైజువి 7 లాలీపాప్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ లాలీపాప్స్ని ఒక్కొక్క దాన్ని నిదానంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఇలాంటి డీప్ ఫ్రైలు చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లో ఫ్లేమ్ పెట్టుకున్నారంటే అవి ఆయిల్ పీలుస్తాయి. అలాగే హై ఫ్లేమ్ పెట్టామంటే లోపల సరిగా కుక్ అవ్వదు. అందుకని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకున్నారంటే కరెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా లాలీపాప్స్ అన్నింటినీ చక్కగా వేయించుకోండి. ఇలా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోండి. అప్పుడు క్రిస్పీగా తయారవుతాయి. మనకి క్రిస్పీగా అర్థమైపోతుందండి. అవి వేగిన తర్వాత ఆ స్టేజ్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా అన్నీ చక్కగా బ్రౌన్ షేడ్లో వేగిపోయాయి. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ లాలీపాప్స్ పూర్తిగా చల్లారిన తర్వాత వీటికి టూత్ పిక్స్ కానీ లేకపోతే మన దగ్గర టిక్కాకి స్టిక్స్ ఉంటాయి కదండి వాటిని కానీ ఇలా గుచ్చుకొని లాలీపాప్స్ లాగా తయారు చేసుకోవడమే. చూసారు కదా ఎంత చక్కగా లాలీపాప్స్ రెడీ అయిపోయాయో. ఈ లాలీపాప్స్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
అలాగే మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.